Have a look at question number 67. Find the odd word from the following options: triangle, square, circle, rectangle. What I am given: option A triangle, option B square, option C circle, and option D rectangle. So which one is odd one out? Option C circle is odd one out, because except circle all are having sides and vertices. Sides and vertices. Okay na? సో కొన్నిసార్లు యాంగిల్ కూడా ఇక్కడ ఇది కూడా ఉంటుంది, బట్ ఎలా చెప్పాలంటే యూ హ్యావ్ టు స్ట్రైట్లీ ఎక్స్ప్లెయిన్ దట్ సర్కిల్ ఈజ్ నాట్ ఏ సర్కిల్, నైదర్ sides nor vertices, but except circle, triangle, square, rectangle have vertices and sides, but circle have neither vertices nor sides. Which one is odd one out? Circle is odd one out. మరి ఇంకా ఇలా ఇంకోటి చెప్పడు, circle is only for curve segment. సో rectangle, square, triangle are line segments. మీకు ఇప్పుడేం చూడండి, triangle, square, రెక్టాంగిల్లో లైన్ సెగ్మెంట్స్ ఉంటాయి, లైన్స్తో ఫామ్ అవుతాయి. బట్ సర్కిల్ అనేది కర్వ్ సెగ్మెంట్, రౌండ్గా ఉండేదాన్ని సర్కిల్ అంటారు, అంటే రౌండ్ షేప్ ఉండేదాన్ని కర్వ్ అంటారండి. అలా కూడా చెప్పొచ్చు. ఎలా తీసుకున్నా ఫైనల్లీ యూ హ్యావ్ టు డిసైడ్ విచ్ వన్ ఈజ్ ఆడ్ వన్ అవుట్. సర్కిల్ ఈజ్ ఆడ్ వన్ అవుట్. ఈజ్ ఇట్ రైట్ గైస్? సో హ్యావ్ ఏ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 68. ఫైండ్ ద ఆడ్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్. సో వాట్ ఐఎమ్ గివెన్ ఆప్షన్స్: ఏ రెడ్, బి yellow, సి ఆరెంజ్, డి బ్లాక్. సో విచ్ వన్ ఈజ్ ఆడ్ వన్ అవుట్? So option D is the odd one out, because black is not a rainbow color. It's not a rainbow color. So all are except black, all are belongs to rainbow colors. So what is the main rainbow colors? VIBGYOR. This is 7 colors of rainbow. Okay guys, V stands for, what is this? V stands for violet, I stands for indigo, B stands for blue, not a black. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, బి అంటే బ్లాక్ అనుకుంటారు, కాదండి బ్లూ. G stands for green, Y stands for yellow, O stands for orange, R stands for red. But here VIBGYOR colors red, yellow, orange ఉన్నాయి. B stands for blue. Here B stands for blue, not a black. Which one is odd one out? Black is odd one out, because black does not belongs to rainbow colors. So orange, yellow, red or belongs to rainbow color. That is the idea. Question number 69. Choose the odd pair. What I am given: Manson, wall, cobbler, shoes, chef, cook, choreographer, ballet. So clearly we have to, which one is odd pair here? So option C is odd pair, because clearly we have to observe. ఇందులో మీరు చూడండి, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ మీకు ఈచ్ ఆప్షన్లో 2 టర్మ్స్ ఉన్నాయి కదా, బట్ ఎవ్రీ సెకండ్ టర్మ్ అంటే ఎక్సెప్ట్ సి, ఎవ్రీ సెకండ్ టర్మ్ బాల్, షూస్ అండ్ ఇయర్ బ్యాలెట్ ప్రిపేర్డ్ బై ద ఫస్ట్ టర్మ్. సో సెకండ్ టర్మ్ మీకు వచ్చే ఆప్షన్లో సెకండ్ టర్మ్స్ అన్నీ కూడా ఫస్ట్ టర్మ్తో మీకు ప్రిపేర్ అవుతున్నాయి. చూడండి, వాళ్ళని ఎవరు ప్రిపేర్ చేస్తారు? మ్యాన్సన్. అండ్ టాపీ మేస్టర్ అంటాం కదండి అది. ఇక్కడ షూస్, కాబ్లర్. ఇక్కడ బ్యాలెట్ అంటే ఏదో ఒక భంగిమ, డ్యాన్స్, మీరు డ్యాన్స్ చేస్తుంటారు కదా, డ్యాన్స్లో ఒక భంగిమ అనమాట. అది ఎవరు చేస్తుంటారంటే ఇది ఎవరు ప్రిపేర్ చేస్తారంటే కొరియోగ్రాఫర్. బట్ కుక్ని చెఫ్ అనుకుంటారు. కుక్ అనేది ఒక పర్సన్ నేమ్ అంతే. చెఫ్, కుక్ అంటే కుక్, చెఫ్ అంటే ఫుడ్ అని ఇవ్వాలి యాక్చువల్లీ. ఇక్కడ ఫుడ్ ఉంటే ఫుడ్ ప్రిపేర్డ్ బై చెఫ్, బట్ కుక్, చెఫ్ ఇవన్నీ కూడా ఏంటంటే దీస్ 2 ఆర్ పర్సన్ నేమ్స్. సో విచ్ వన్ ఈజ్ ఆడ్ వన్ అవుట్? ఆప్షన్ సి ఈజ్ ఆడ్ వన్ అవుట్. Have a look at question number 70. Choose the odd pair. So what I am given of pairs: option A ornithology, birds, option B mycology, fungi, option C hycology, algae, option D biology, botany. So which one is odd one out? Option D is the odd one out. సో ఎందుకనేది నేను రీజన్ చెప్తాను చూడండి. బట్ హియర్ దీస్ మీకు ఫస్ట్ టర్మ్స్ అన్నీ కూడా సైంటిఫిక్ స్టడీ. ఆర్నిథాలజీ ఈజ్ అ సైంటిఫిక్ స్టడీస్ ఆఫ్ బర్డ్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఆర్నిథాలజీ అంటారు. మనకి ఇండియాలో ఫేమస్ పర్సన్ ఏంటంటే చాలామంది ఉంటారు బర్డ్స్ గురించి బాగా రీసెర్చ్ చేసేవాళ్ళు, వీళ్ళన్నీ కూడా ఉంటారు. బర్డ్స్ గురించి బాగా రీసెర్చ్ ఆర్నిథాలజీ అంటారు, ఆర్నిథాలజిస్ట్ అంటారు యాక్చువల్లీ. ఓకేనా? అండ్ ఆప్షన్ బి mycology, fungi, study of fungi is called mycology. And C phycology, study of algae is called phycology. But biology అనేది botany కాదండి. Biology is a scientific natural science. It studies life and living of the organism. Okay guys, so which one is odd one out? Biology. So biology is the
ఇట్స్ వన్ లైఫ్ సైన్స్. అంటే మీకు బయాలజీ అనేటప్పుడు ఒక బాటనీ రాదండి. సో లైఫ్కి సంబంధించి వస్తాయి అండ్ లివింగ్ సంబంధించి వస్తాయి. అంటే ఇట్ ఈస్ అ లైఫ్ అండ్ లివింగ్ ఆర్గానిజం, నాట్ ఫర్ బాటనీ. అంటే బాటనీ అంటే ఓన్లీ స్టడీ ఫర్ ప్లాంట్స్ గురించి చెప్పేదాన్ని మీకు బాటనీ అంటారు. బట్ బయాలజీ అనేది ఇట్స్ ఏ సైన్స్, ఇట్ స్టడీస్ లైఫ్ అండ్ లివింగ్ ఆర్గానిజం. సో బయాలజీ. సో విచ్ వన్ ఈజ్ ఆడ్ వన్ అవుట్? ఆప్షన్ డి. సో ఇయర్ ఫస్ట్ వన్ ఈజ్ ద స్టడీ. అంటే మీకు సైన్స్ స్టడీ బర్డ్స్, స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ కాల్డ్ ఆర్నిథాలజీ, స్టడీ ఆఫ్ ఫంగీ ఈజ్ కాల్డ్ mycology, study of algae is called phycology, but study of botany కి సంబంధించి ప్లాంట్స్ గురించి చెప్పేది బాటనీ అంటారు. ఓకే గైస్, సో ఆప్షన్ డి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. సో హియర్ వి గో క్వశ్చన్ నెంబర్ 71. చూస్ ద ఆడ్ పేర్. ఆప్షన్ ఏ టైము అవర్, ఆప్షన్ బి స్పీడ్ కిలోమీటర్ పెర్ అవర్, ఆప్షన్ సి ఎలక్ట్రిక్ కరెంట్ జౌల్, ఆప్షన్ డి టెంపరేచర్ అండ్ కెల్విన్. క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఆప్షన్ సి ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. ఎందుకనేది నేను చెప్తాను చూడండి. సో టైము అవర్స్, టైంకి ఎస్ఐ యూనిట్ అవర్ అండి, స్పీడ్కి ఎస్ఐ యూనిట్ కిలోమీటర్ పర్ అవర్, టెంపరేచర్ ఎస్ఐ యూనిట్ కెల్విన్, బట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఎస్ఐ యూనిట్ యాంపియర్, నాట్ ఫర్ జౌల్. సో వాట్ ఈస్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్? యాంపియర్, నాట్ ఫర్ జౌల్. సో విచ్ వన్ ఈజ్ ఆడ్ వన్ అవుట్? ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ జౌల్. ఓకే గైస్, సో దిస్ ఈజ్ ఆడ్ వన్ అవుట్. యాక్చువల్లీ యాంపియర్ అని ఇవ్వాలి ఇది. ఓకే గైస్, so second terms in that following option, second term is a SI unit of first term except C. Have a look at question number 72. Choose the odd pair. What I am given? First odd pair Maharashtra Mumbai, Arunachal Pradesh Kohima, again Karnataka Bengaluru, option D Rajasthan Jaipur. So one should have to read the information. So what I am given for state and capital given: Maharashtra capital Mumbai, Karnataka capital Bengaluru, Rajasthan capital Jaipur. Actually Arunachal Pradesh capital not for Kohima. Kohima is a Nagaland capital. Arunachal Pradesh capital Itanagar. Option B is the required answer. Have a look at question number 73. Choose the odd pair. Choose the odd pair. So what I am given? First one, option A reptile, lizard, mammal, deer, again mammal, elephant, rodent, rabbits. So which one is odd one out? Option D is odd one out, because rodent means what? It is a small animals, just like rat. Okay, rat, mouse, it is called rodent. So except D, remaining గురించి మనం మాట్లాడదాం. రెప్టైల్స్ అంటే పాకిరేవి అనమాట. పాకిరేవి ఏంటి? లిజర్డ్స్, బల్లులు ఉంటాయి కదా మనకు, పాకృతి ఉంటాయి. మ్యామిల్స్ అంటే పాలు ఇచ్చేవి, డీరు, ఎలిఫెంట్స్ మ్యామిల్స్ అవుతాయి, ఎందుకంటే పాలు ఇచ్చేవన్నీ కూడా మ్యామిల్స్ అంటారు. rodent అంటే అది స్మాల్ యానిమల్స్, జస్ట్ లైక్ మైసెస్ అంటారు కదా, మౌస్. సో ఇవన్నీ కూడా రెడెంట్ అంటారు. చిన్న చిన్న ఎలుకలు ఉంటాయి, ర్యాట్స్, ఇవి కూడా రెడెంట్ అంటే సంబంధించినవి. రెడెంట్ అంటే ఇట్స్ ఎ స్మాల్ యానిమల్, అది ర్యాబిట్కి సంబంధించింది కాదండి. సో రెడెంట్ అంటే ఈజ్ అ స్మాల్ యానిమల్, జస్ట్ లైక్ ఏ ర్యాట్ అండ్ మైస్. సో విచ్ హ్యావ్ స్ట్రాంగ్ టీత్ ఇన్ ఫ్రంట్. అంటే మీకు ఎప్పుడైనా చూడండి, రెడెంట్ అంటే చాలా స్ట్రెంత్ ఉంటుంది ఆ టీత్లో, చిన్న చిన్న పళ్ళు ఉంటాయి బట్ చాలా గట్టిగా ఉంటాయి అనమాట. మీకు ఎలాంటివైనా అవి హోల్డ్ చేసేస్తుంటాయి. సో ర్యాబిట్ అనేది ఇక్కడ ఆడ్ వన్ అవ్వదు, రెడెంట్ అంటే ర్యాబిట్ అవ్వదు. సో ఆప్షన్ డి ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. హ్యావ్ ఏ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 74. చూస్ ద ఆడ్ పేర్. వాట్ ఐమ్ గివెన్? గోల్డ్, ఆర్నమెంట్స్, వుడ్, ఫర్నిచర్, క్లాత్, గార్మెంట్స్ అండ్ ఎర్తన్ పాట్స్, క్లే. సో విచ్ వన్ ఈజ్ ఆడ్ వన్ అవుట్? ఎర్తన్ పాట్, క్లే. సో ఎలా చెప్దాం ఒకసారి చూద్దాం. సో ఇన్ దట్ ఫాలోయింగ్ ఆప్షన్స్ 2 parts ఇచ్చారు, ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్. సో ఇన్ దట్ 2 parts క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈ యూజ్డ్ టు రా మెటీరియల్ టు మేక్ ఏ సెకండ్ ఎలిమెంట్. సో గోల్డ్ అనేది రా మెటీరియల్ అండి. దేనికి? ఒక ఆర్నమెంట్ తయారు చేయడానికి గోల్డ్ అనేది రా మెటీరియల్ అవుతుంది. సో వుడ్ కూడా రా మెటీరియల్ ఫర్ టు క్రియేట్ ఫర్నిచర్, క్లోత్ కూడా రా మెటీరియల్ ఫర్ గార్మెంట్స్. బట్ ఎర్తన్ పాట్స్, సో క్లే, యాక్చువల్లీ ఎర్తన్ పాట్ తయారు చేయాలంటే క్లే కావాలి, అది రివర్స్లో ఇచ్చారు చూసారా. అంటే క్లే ఎర్తన్ పాట్ ఇస్తే అది రైట్ అవుతుంది. బట్ సో వాట్ ఐమ్ గివెన్ హియర్, ఇన్ దట్ ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ద యూజ్డ్ యాజ్ అ రా మెటీరియల్ టు మేక్ సెకండ్ పార్ట్. ఓకేనా, దట్ ఈస్ ఐడియా. సో ఆప్షన్ డి ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. హ్యావ్ ఎ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 75. చూస్ ద ఆడ్ పేర్. వాట్ ఐమ్ గివెన్? ఆప్షన్ ఏ టేబుల్, డ్రాయర్ అండ్ car, B car wheel and C loom, cloth and D book, page.
So which one is odd one out? Option C is odd one out, because in that fall except to C, second is the part of the first. So మీరు అబ్జర్వ్ చేసుకుంటే every second term except C ఆప్షన్లో చూడండి ఫస్ట్ టర్మ్. డ్రాయర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఫస్ట్ అంటే టేబుల్లో ఒక పార్ట్ అండి డ్రాయర్. ఇలానే ఇక్కడ చూడండి వీల్ ఈజ్ అ వన్ పార్ట్ ఆఫ్ కార్, పేజ్ ఈజ్ అ వన్ పార్ట్ ఆఫ్ బుక్. బట్ క్లోత్ ఇక్కడ చూడండి క్లాత్ తీసుకున్నారు అనుకోండి, మీకు లూమ్ అంటే క్లోత్లో అది లూమ్ అనేది చాలా తప్పండి. ఇక్కడ ఎలా చెప్పాలంటే లూమ్ ఈజ్ ద సో టూల్ యూజ్డ్ ఫర్ ద క్లాత్. అంటే లూమ్ అనేది ఒక జస్ట్ టూల్ అండి, క్లాత్ మీకు ఫామ్ అవ్వాలంటే లూమ్ అనేది ఒక చిన్న టూల్ అనమాట, అంతే, టూల్ కింద యూజ్ చేస్తారు. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. రైట్ గైస్, దిస్ ఈజ్ అ వర్డ్ క్లాసిఫికేషన్. సో హ్యావ్ ఎ నైస్ డే. I will continue later for new topic. Thank you.